వచ్చి బండి నేరుస్తున్నాడు మావాడు. ఫైనల్లీ మేమైతే సోనాపూర్ బీచ్ కి అయితే రీచ్ అయ్యాము. अच्छा रहेगा ना, फ्राई वाला अच्छा रहेगा ना स्टीम वाला? स्टीम वाला सबको अच्छा रहता है। हाँ, फ्राई वाला ये होता है ना थोड़ा सा। మోమోస్ అయితే ఇచ్చేసాడు. ఇది ఫ్రైడ్ వన్ అండ్ ఇదైతే స్టీమ్డ్. మీకు ఇక్కడ నుంచి ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, ఈ ఎంట్రన్స్లోకి వెళ్ళాలనేసి అంటే తమ్ముడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంట్రీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లోపలికి వెళ్ళాక ఏమేమి ఉందో మీకు చూపిస్తా. ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో. అటువైపు ఇటువైపు చెట్లు అండ్ మధ్యలో ప్లాట్ఫామ్ అయితే ఇలా ఉంది. ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి మనకైతే ఇక్కడ దొరికింది ఖాళీగా. ఇంత దూరం కష్టపడి వచ్చాక ఇక్కడ ఇంత ప్రశాంతంగా కూర్చొని బీచ్ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. బీచ్ సెంటర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. స్కూల్ పిల్లలకి అందరికీ కూడా వెకేషన్కి తీసుకొచ్చున్నారు. ఇక్కడ అందరూ కూడా ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఆ దగ్గరికి వచ్చేస్తాం. ఇక్కడ రెస్టారెంట్ ఏదో ఉందని చెప్పారు. ఇది ఉంది కదా, ఇది దాటి అవతల వైపు వెళ్ళాలి. అవతల వైపు వెళ్ళాలంటే మేము ఇటు నుంచి అలా వెళ్ళి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి అలా వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి. తమ్ముడు అయితే రెడీ అవుతున్నాడు అండ్ మనవాడికి అయితే రెడీ చేయాలి. ఎప్పుడైనా రైడ్ చేస్తావు జస్కి రైడ్? ఫస్ట్ టైమా? ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేయబోతున్నాడు. నెక్స్ట్ ఏంటనేసి అంటే అక్కడున్నాడు దినేష్. నెక్స్ట్ ఇప్పుడు నా టర్న్. వాడి ఫోన్ నా చేతిలో ఉంది. నా ఫోన్ ఇంకా నా ఫోన్ వాడికి ఇచ్చేసి నేనైతే ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోతున్నా. నేను ఇప్పటివరకు ఇంకా జాకెట్ కూడా వేసుకోలేదు. నేను జాకెట్ వేసుకుంటా. అండ్ మన వాళ్ళు అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వాడికి అయితే తీసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ నా టర్న్ వెళ్ళబోతున్నా. తమ్ముడికి అయితే ఇచ్చేస్తాము. చెప్పులు తీయాలంటున్నారా?